ఎల్లమ్మ సినిమా ఒక్క గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ని షేక్ చేసే పరిస్థితి. ఎందుకు అనంటే దేవిశ్రీ ప్రసాద్ లుక్స్ చూస్తే షాక్ అయిపోతూ ఉన్నారు చాలామంది సినిమా అభిమానులు. కానీ ఈ సినిమా చేయటానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రాలేదా? బలగంతో అంత పెద్ద హిట్ అందుకున్న వేణుతో పెద్ద హీరోలు సినిమా చేస్తారని చెప్పి అందరూ భావించారు. హిట్ కొట్టిన వాళ్ళతోనే హీరోలు జర్నీ చేస్తారు అనే ఒక అభిప్రాయం కూడా టాలీవుడ్లో ఉంది. కానీ ఇక్కడ చిన్న హీరోలు కూడా ఎల్లమ్మ కథ చేయటానికి ఒప్పుకోలేదు అనేది సాడ్ పార్ట్. అంతగా ఈ కథలో ఏముందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అలాగే మన హీరోలు ఇలాంటి సినిమాలు చేయటానికి ఎందుకు ఇష్టపడట్లేదు, వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఘోరంగా ఉందో కూడా చెప్పబోతూ ఉన్నాను. వీడియోను లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండబోతున్నాయి. మీన్వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణిస్ POV. బలగం సినిమాతో తిరుగులేని హిట్ కొట్టాడు వేణు ఎల్దండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. తెలంగాణ పల్లెల్లో పరదాటు కట్టుకొని సినిమా చూసేలాగా మన వేణు చేశారు. నాకు తెలిసి పెద్ద హీరోల సినిమాలకి కూడా ఇలా పరదాలు వేసుకొని చూడలేదు. అంత పెద్ద హిట్ అందుకున్న వేణు ఇక పెద్ద హీరోలతోనే సినిమా చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకు అనంటే యావరేజ్ హిట్ కొట్టిన డైరెక్టర్తో మూవీ చేయడానికి హీరోలు క్యూ కడుతున్నారు. కానీ అంత పెద్ద హిట్ కొట్టినా సరే వేణుతో మూవీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కారణం ఎల్లమ్మ కథ. ఈ ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేసి ఏడాది దాటింది. అప్పటి నుంచి హీరో కోసం వెతుకుతూనే ఉన్నారు డైరెక్టర్. ఈ సినిమాలో నటించండి అని కథ పట్టుకుని తిరిగినా ఎవరు ముందుకు రాలేదు. మొదట్లో హీరో నానితో ఈ సినిమా ఓకే చేశారని వార్త వచ్చింది. బట్ తర్వాత నో అన్నారు అనే టాక్ వచ్చింది. ఆ తర్వాత నితిన్ తీసుకుంటే అతను కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి కథ చెప్తే వద్దన్నారు. వీళ్లే కాదు, చాలా మంది హీరోస్ ఈ కథని రిజెక్ట్ చేశారు. ఎందుకు? ఈ కథలో హీరో పాత్ర ఒక SC కులానికి చెందిన వ్యక్తి. ఈ మూవీలో హీరో డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. అతనికి ఎల్లమ్మ తల్లి పూనకం రూపంలో వస్తుంది. ఊరిలో జరిగే అరాచకాలని, కుల వివక్ష మీద హీరో పోరాడుతూ ఉంటాడు. అతనికి ఎల్లమ్మ తల్లి పూని ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. మనం గతంలో కాంతారా సినిమా చూసాం కదా, కొంచెం ఈ స్టోరీ కూడా అలాంటి నేటివిటీకే ఇంచుమించుగా దగ్గరగా ఉంటుంది అని చెప్పి వేణు సన్నిహితులు చెప్తూ ఉన్నారు. అంటే హీరోలకి SC కులానికి చెందిన పాత్ర అనేసరికి ఎక్కడో కొంచెం నచ్చినట్టుగా అనిపించింది. పైగా డప్పు కొట్టుకోవడం, SC సామాజిక వర్గం, ఎల్లమ్మ తల్లి పూనడం అంటే వీళ్ళకి కాస్త చిన్న చూపు. ఆ హీరోలకి వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల రిజెక్ట్ చేశారు అని చెప్పి దిల్ రాజు పైకి చెప్తూ ఉన్నా అసలు రీజన్ ఇన్సైడ్గా ఇంకొకటి. ఈ కథ వద్దు, వేరే కథ ఉంటే వేణుతో మూవీ చేస్తామని చెప్పి చెప్పారంట. ఎంతసేపు నరుక్కోవటం, యాక్షన్ ఫ్లైట్లు కొట్టుకోవటం, గాల్లోకి జీపులు ఎగరేయటం, పెద్ద పెద్ద సైట్లలో సీన్స్ తప్ప హీరోయిన్స్తో రొమాన్స్లు, ఐటెం సాంగ్లు, ఎలివేషన్ సీన్స్లో మన హీరోకి ఎలివేషన్స్ కావాలి. అంతేగాని మన పల్లెటూరి కల్చర్ని, సమాజంలో జరుగుతూ ఉన్న ఎస్పెషల్లీ కుల వివక్షతను చూపించే సినిమాల్లో హీరోగా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా వాళ్ళకి చీప్ అయిపోతుంది, చులకనైపోతుంది. ఇక్కడ ఎల్లమ్మ విషయంలో జరిగింది కూడా అదే అని నా అభిప్రాయం. కానీ అదే పల్లెటూరు జనాల డప్పులు, అదే కుల వివక్షతకి గురయ్యే ప్రజలు సొమ్ములు మాత్రం వీళ్ళకి కావాలి. ఎలా? తమిళ హీరోలు మాత్రం ఇలాంటి కథ దొరికితే వద్దనుకుంటూ నటిస్తారు. బట్ మన తెలుగు హీరోలకి మాత్రం ఫ్యాన్స్ని పిచ్చోళ్ళని చేసే కథలే బాగా నచ్చుతాయి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి తీయాల్సిన సినిమా ఏదైనా వీళ్ళు చేస్తారా? చేసే అవకాశం వచ్చినా ఇగో ఇలా తప్పించుకుంటారు. ఒక జై భీమ్, నారప్ప, మాస్టర్, ఆకాశమే హద్దురా లాంటి సినిమాలు మన హీరోలు చేయగలుగుతారా? ఇక్కడ నిజంగా వేణుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేసినా సరే తన కథని పక్కన పెట్టలేదు. అతను ప్రయత్నాన్ని ఎక్కడ ఆపలేదు. తాను చెప్పాలనుకుంది సూటిగా ప్రజలకు చూపించాలనుకున్నారు. అలాగే మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ DSP టేకే బావ్. పెద్ద హీరోలు కూడా భయపడ్డా సరే ఇలాంటి పాత్ర చేయటానికి ముందుకొచ్చారు DSP. నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే DSP హీరోగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అతను కావాలనుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అనేక పెద్ద మూవీస్లో స్టైల్గా హీరో పాత్ర చేసేయచ్చు. బట్ అవేవి వద్దనుకొని మన రూట్స్ని చూపించే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్కి జై కొట్టాడు ఈ సినిమాలో హీరోగా ముందుకు వస్తున్నారు. అందుకే స్టార్ హీరోల కంటే DSP పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోలని నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు. గ్లిమ్స్తోనే ఫుల్ హైప్ ఇచ్చేశారు వేణు. అఫ్కోర్స్ నేను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా. ఇలాంటి సినిమాలని మనమంతా ఎంకరేజ్ చేయాలి, అండగా నిలబడాలి.
సమాజంలో మార్పు రావాలి అనుకుంటాం, కానీ మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే దానికి ఆన్సర్ దొరకదు. మన టాలీవుడ్ హీరోలకి అడ్డొస్తూ ఉన్నవి ఏంటి? కొన్ని సినిమాలు చేయటానికి వాళ్ళకి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు, లేదంటే వాళ్ళకి ఎందుకు మనసు రావట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు చూడు ఎలివేషన్లు లేదనంటే బీభత్సమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకైనా ఇలాంటి స్టోరీస్తోని ముందుకొస్తే సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కదా. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? లెట్స్ కమెంట్.